కొన్ని కేసుల విషయంలో చాలా వరకు మనం సీసీ నెంబర్ అనే పదాలను వింటూ ఉంటాం. అసలు సీసీ నెంబర్ అంటే ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఎప్పుడైతే పోలీసు వారు కోర్టు యందు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారో ఆ కేసుకు కోర్టు వారు ఒక నెంబర్ను కేటాయించడం జరుగుతుంది. ఆ నెంబర్ని సీసీ నెంబర్ అంటారు. అనగా అప్పటి వరకు క్రైమ్ నెంబర్ తీసివేయబడుతుంది. అప్పటి నుంచి ఆ కేసు విచారణ జరిగే జడ్జిమెంట్ వెలువరించే వరకు ఈ సీసీ యొక్క నెంబర్తోనే పిలువబడుతుంది. జడ్జిమెంట్ వరకే కాదు, ఆ రికార్డు జీవితాంతం అదే నంబర్తో ఉంటుందనేది కూడా మనం ఇక్కడ చర్చించవచ్చు. ఒక కేసు జడ్జిమెంట్ పూర్తయిన తర్వాత 6 నెలలు లేదా సంవత్సరం లేదా 2 సంవత్సరాల వరకు ఆ కేసు విచారణ జరిగిన కోర్టు యందే భద్రపరచడం అనేది జరుగుతుంది. తదనంతరం ప్రధాన రికార్డు రూమ్ యందు దీనిని పొందుపరుస్తారు. ఎన్ని సంవత్సరాలైనా ఆ రికార్డు అక్కడే భద్రంగా ఉంటుంది. ఇప్పుడంటే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వీటన్నింటినీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నారు కాబట్టి మనం ఆ సీసీ నెంబర్ ద్వారా కేసు యొక్క పూర్వాపరాలు అనేటివి దానికి మొత్తం డీటెయిల్స్ మనం గ్యాదర్